చంద్రబాబు ప్రభుత్వ బండారం రోడ్డున పడింది. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్డుగా మారుస్తామన్న చంద్రబాబు మాటలు నీటి మీద రాతలుగానే మిగిలాయి. 4 నెలల్లో మళ్లీ సంక్రాంతి వస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి మాత్రం మారలేదు. అధికారంలోకొస్తే రాష్ట్రంలో రోడ్లపై అసలు గుంతలే లేకుండా చేస్తామన్న ఎన్నికల హామీని రోడ్డుపాలు చేశారు చంద్రబాబు. ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నేతలు ప్రధానంగా రోడ్లపై టార్గెట్ చేసి ప్రచారం నిర్వహించారు. రహదారులు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని, ఎంత ఖర్చు అయినా సరే రహదారులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని గొప్పలు చెప్పారు. తీరా అధికారంలోకొచ్చి 14 నెలలు గడిచినా ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సాక్షి బృందం విస్తృత స్థాయిలో పరిశీలించింది. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా కనిపించింది. అడుగడుగునా గుంతలు, కోసుకుపోయిన రోడ్లు, కాస్త వర్షానికే కొట్టుకుపోయి రాళ్లు తేలిన రోడ్లు, రాష్ట్రం అంతటా ఇవే దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఇలాంటి రోడ్లపై గమ్యం చేరడానికి వాహనదారులు అష్ట కష్టాలు పడుతూ ఉండడం అన్ని ప్రాంతాల్లో కనిపించింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ రోడ్లపై గుంతలు పెరిగిపోయాయి. వాహనాలు గంతులేస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని రహదారుల్లో వాహనాలు కూరుకుపోయి కనిపించాయి. మరికొన్ని చోట్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి కళ్లకు కట్టింది. ఇంకొన్ని చోట్ల అయితే రహదారి ఉందో లేదో కూడా తెలియని దుస్థితి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఈ ఏడాదిలో R&B పరిధిలో రోడ్లపై గుంతలు పోడ్చడం కోసం కూటమి ప్రభుత్వం 840 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెబుతోంది. అయితే ఇందులో వాస్తవంగా 10వ వంతు కూడా ఖర్చు చేయలేదని R&B వర్గాలు సమాచారం. మిగతాదంతా కూటమి పార్టీల నేతల జేబుల్లో వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పంచాయతీరాజ్ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్ల సంగతి అయితే చెప్పాల్సిన పనే లేదు. దారుణంగా అవి మారిపోయాయి. రోడ్డుపై తారు అన్నదే కనిపించకుండా పోయింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఆటోలు, కార్లు, లారీలు బోల్తా పడక తప్పదన్నట్లు రహదారుల రూపు మారిపోయింది.